తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. పెళ్లి కూడా ఐస్ క్రీమ్ లాంటిదేనండి. ఐస్ క్రీమ్ తీసుకోగానే తినేసేయాలి, పెళ్లిడు రాగానే పెళ్లి చేసుకోవాలి. లేదు మంచి అమ్మాయి వస్తుంది, చదువుకున్న అమ్మాయి వస్తుంది, అందమైన అమ్మాయి వస్తుంది అని మనం వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, జీవితంలో ఏజ్ అంతా అయిపోతుంది. మరి రెండు వేస్టే కదండి. ఐస్ క్రీమ్ కరిగిపోయినా బాధపడతాం, జీవితంలో ఏజ్ అయిపోయినా అంతే నిరాశ పడతాం. ఎందుకు ఈ పిల్ల ఇంతగానం స్టోరీ చెప్తుంది అని ఆలోచిస్తున్నారా? మన వెలమ సోదరులందరూ కూడా అదే ఆ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తున్నారండి. ఎందుకనంటే మంచి జాబ్ వచ్చినాక చేసుకుందాం, సెటిల్ అయినాక చేసుకుందాం, లేదు మనం లైఫ్ లో ఒక స్టేజ్ కి వచ్చాకనే చేసుకుందాం అని చాలా పర్టికులర్ గా ఆలోచించి మరీ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ కరెక్టే, కానీ అదే విధంగా పెళ్లి అనేది కూడా జీవితంలో చాలా ముఖ్యమైనదండి. దానికి ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడే మనం ఒక ముందడిగేసి పెళ్లి చేసుకున్నాము అంటే బాగుంటుంది. పెళ్లితో పాటే లైఫ్ లోకి అన్ని ఆనందాలు వస్తాయనే నమ్మకంతో మీరు పెళ్లిలోకి ఒక ముందడుగు వేయండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది అని అంటే అది ఇంకా లేట్ కిందనే పడిపోతుంది. కాబట్టి మనం ఏ టైం కి జరగాల్సిన ముచ్చట ఆ టైం కి జరిగితే బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికి ఒక మంచి సలహా లాగానే ఇస్తున్నాను ఇది. కాబట్టి మన వెలమ సోదరులందరికీ ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అదే విధంగా మీ అందరికి ఈ రోజు నేను వెలమ క్యాష్ లో నుంచే అబ్బాయిలందరినీ తీసుకొచ్చేసాను. అదే విధంగా ఇందులో సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉన్నారు, ఎన్ఆర్ఐ అబ్బాయిలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ కూడా ఉన్నారు. దీంట్లో మనకి ఎవరైనా సూటబుల్ అవుతారు, మన అమ్మాయికి పర్ఫెక్ట్ జోడీ అవుతారు అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి ఈ రోజు మీ అందరి ముందుకి వెలమాస్ అబ్బాయిల గురించి తీసుకొచ్చేసాం కాబట్టి జ్యోతిరావు గారు మరి వాళ్ళందరి గురించి ఎలాంటి విషయాలు చెప్తారు అనేది మనం వెయిట్ చేయకుండా వినేద్దాం. కానీ నవ్య నువ్వు చెప్పినట్టుగా అందరూ పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉండరు, చేసుకుంటారు, చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మనం వాళ్ళ కోసం సంబంధాలు తీసుకొస్తున్నాం కదా, దాంట్లో చూసి చేసుకుంటారు. ముందుగా మీ అందరి కోసం ఎన్ఆర్ఐ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి ప్రెసెంట్ వచ్చేసి కెనడాలో ఉంటున్నాడు. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/11/1992. అబ్బాయి హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా కెనడాలో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి సంవత్సరానికి 90 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి వరంగల్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వెలమ క్యాస్ట్ లోనే కెనడాకు వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి, అది కూడా మినిమం బీటెక్ ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా అలా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు పేరెంట్స్ ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇలా అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి, మనం వెలమ సోదరుల గురించి చెప్పారు మేడం గారు. మరి అదే విధంగా వెలమ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవ్య, మరో అబ్బాయి ఆస్ట్రేలియా అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4/5/1993. అబ్బాయి హైట్ 5.11 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా ఆస్ట్రేలియాలో చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకు 3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి ఏలూరు, ఆంధ్ర సంబంధం అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, వెలమ క్యాస్ట్ లోనే చూస్తున్నారు. ఎవరైనా వెలమ క్యాస్ట్ నుండి అమ్మాయిలు ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వెలమ అబ్బాయి ఆస్ట్రేలియా అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, అదే విధంగా వెలమ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, ఇప్పుడు బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1/1991. అబ్బాయి హైట్ 6 feet ఉంటాడు. అబ్బాయి ఎడ్యుకేషన్ డిప్లొమా చేశాడు. ప్రెసెంట్ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకు 2,50,000 వరకు సంపాదిస్తున్నాడు. ఎందుకంటే ఈ అబ్బాయి బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. వీళ్ళు మంచి సెటిల్ అయిన ఫ్యామిలీ. వీళ్ళు వచ్చేసి మాదాపూర్ హైదరాబాద్ లో ఉంటున్నారు. వీళ్ళు మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ. ఎవరైనా బిజినెస్ పరంగా చూసే వెలమ అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వెలమ అబ్బాయి బిజినెస్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా వెలమ క్యాస్ట్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. ఈ అబ్బాయి వచ్చేసి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడండి. బిజినెస్ అబ్బాయి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4/10/1994. అబ్బాయి హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. ప్రెసెంట్ ఓన్ గా కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు. దాదాపు సంవత్సరానికి 15 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి టోటల్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 50 కోట్ల వరకు ఉంటుందండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఈ ప్రెసెంట్ ఉండేది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటాడు. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర గుంటూరు అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వెలమ క్యాస్ట్ లో మినిమం ఎడ్యుకేషన్ బీటెక్ ఉన్న అమ్మాయి మాత్రమే చూస్తున్నారు. గిఫ్ట్ తోని సంబంధం ఏం లేదండి. అమ్మాయి బీటెక్ చదువుకొని కొంచెం అందంగా ఉంటే చాలు అనేసి వీళ్ళు కోరుకుంటున్నారు. ఎవరైనా వెలమ క్యాస్ట్ లో అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వెలమ అబ్బాయి
అది కూడా బిజినెస్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి జ్యోతి మేడం గారు చెప్పినట్టు ఎవరైనా వెలమ క్యాష్ లో అబ్బాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. సాయిబాబా సార్ ఉంటారు. సాయిబాబా సార్ పర్ఫెక్ట్ మ్యాచెస్ అనేది చూస్తూ ఉంటారండి, ఎవరి కోసమైనా కూడా, అంటే ఏ క్యాష్ వాళ్ళ కోసమైనా. అదే విధంగా మరి మన వెలమ క్యాష్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయి అమెరికా. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 20/10/1993. అబ్బాయి హైట్ 5.10 ఉంటారు. అబ్బాయి ఎడ్యుకేషన్ ఎంఎస్సి అమెరికాలో కంప్లీట్ చేశాడండి. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా అమెరికాలోనే చేస్తున్నాడు జాబ్ కూడా. ఈ అబ్బాయి 140K USD డాలర్స్ వస్తుందండి సంవత్సరానికి. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి ఆంధ్ర, కానీ ఈ అబ్బాయికి ఆంధ్ర విజయవాడ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అమెరికాకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి వెలమ క్యాస్ట్ లో చూస్తున్నారు. అది ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, గిఫ్ట్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ అమెరికాకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి మాత్రమే కావాలి అండి. కొంచెం అమ్మాయి అందంగా కూడా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ. ఎవరైనా వెలమ క్యాస్ట్ లో అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వెలమ అబ్బాయి కోసం, అమెరికా అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి ఇప్పటి వరకు మేడం చెప్పినవన్నీ. మరి ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం చూస్తే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇక్కడ మరి సాయిబాబా సార్ ఉంటారండి. సార్ మ్యాచెస్ అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. ఏ విధమైన మ్యాచ్ బాగుంటుంది అనే సజెషన్స్ కూడా సార్ ఇస్తారు కాబట్టి మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ దొరుకుతుందని మేము అనుకుంటున్నాము. అదే విధంగా మరి వెలమ క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరో అబ్బాయి బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చామండి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8/12/1996. అబ్బాయి హైట్ 6 feet ఉంటాడు. ఎడ్యుకేషన్ డిప్లొమా మాత్రమే చేశాడండి. ఈ అబ్బాయికి ఓన్ బిజినెస్ రన్ చేస్తున్నాడండి. ఈ అబ్బాయి దాదాపు సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి విజయనగరం అండి. వీళ్ళకు టోటల్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 50 CR వరకు ఉంటుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వెలమ క్యాస్ట్ లోనే కావాలనేసి చూస్తున్నారు. వెలమలో ఒకవేళ లేకపోతే OCBC ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న ఫ్యామిలీ, మంచిగా అందంగా ఉండాలని కొంచెం చూస్తున్నారు. ఎవరైనా అలా ఎడ్యుకేటెడ్ అయిన ఫ్యామిలీ ఉంటే ఈ వీడియో అనేది, అలాంటి అమ్మాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. OCBC బిజినెస్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి ఇక్కడికి వచ్చారు అని అంటే సాయిబాబా సార్ ఉంటారు అండి. సాయిబాబా సార్ అంటే ఎలాంటిది అని చూపించడమే కాకుండా వాళ్ళకి ఎలాంటి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అనే సజెషన్స్ కూడా ఇస్తారు కాబట్టి మంచి అనేది చెప్పడంలో ముందుంటారు. కాబట్టి ఎవరైనా ఆఫీస్ కి వచ్చే కలవాలనేది కోరుకుంటున్నామండి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. దీనిపైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.